యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనాన్ని మనమందరం కలిసి మనము గట్టిగా బిగ్గరగానే చదువుదాం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవాలన్న నేను. కీర్తన గ్రంథం 119వ కీర్తన 119వ కీర్తన 59వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. 59వ వచనాన్ని మనమందరం కలిసి మనం గట్టిగానే చదువుకుందాం. నా మార్గములు నేను పరిశీలన చేసుకొంటిని, నీ శాసన తట్టు మరలుకొంటిని. నామంలో మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లిస్తున్నాం. కొద్దిగా ఆలస్యమైంది, ఆలస్యం కాదు, త్వరగా వచ్చాను బస్ స్టాండ్కి. బస్సు ఆలస్యమైంది వర్షాన్ని బట్టి. మరి అక్కడక్కడ బస్సు కొద్దిగా స్లో రావడం ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. ఇక్కడికి రావాలన్నా కానీ దూర ప్రయాణం వెళ్ళాలనే ఉదయమే సిద్ధపాటు కలిగి ఉంటాం. కొన్నిసార్లు శత్రువుడు కూడా ఆటంకపరిచేవాడిగా ఉంటాడు. అయితే ఇంతవరకు పాటల ద్వారా మనం ప్రభు మహిమ పరుస్తూ వచ్చాం. ఈ సమయంలో వాక్య వెలుగులో మనం జ్ఞాపం చేసుకొని ప్రభును ఆరాధించడానికి కొరకై మరి కొన్ని లేఖనాలు మనం జ్ఞాపం చేసుకుందాం. మనం చదివినటువంటి లేఖన భాగాన్ని ఒకసారి జ్ఞాపం చేసుకుంటే, కీర్తన గ్రంథంలో 119వ కీర్తన 59వ వచనాన్ని మనము చదువుతూ వచ్చాం. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, నా మార్గములు నేను పరిశీలన చేసుకుంటుని. అంటే నా మార్గములు నేను పరిశీలన చేసుకుంటుని అంటే మనము కూడా మన మార్గాలను పరిశీలన చేసుకొని ఇప్పుడు ఎక్కడికి వచ్చాము? దేవుని సన్నిధికి వచ్చాము. అంటే దేవుడు అంటే ఎవరు అనేది కూడా మనం గుర్తించాలి. చాలా దేవుని దగ్గరికి పోయినామంటారు. దేవుడు అనగా ఆయన గుణలక్షణాల గురించి కూడా మనము ఎరిగిన వారముగా ఉన్నాం. ఒకప్పుడు తెలియక దేవుడు అని మన ఇష్టానుసారంగా మనం నడుచుకునేవారం. దేవుడు అనగా నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త, నీకు నిర్మాణకుడు, అంతేకాదు భూమి మీద నీకు నాకు కావలసినటువంటి సిద్ధపరిచిన వాడు, అంతేకాదు మన పాపం నిమిత్తమే మనకు రక్తం గార్చి మృతి పొంది సమాధి చేయబడి తిరిగి లేచినవాడు, అంతేకాదు ఆయన పరలోకంలో ఆయన విజ్ఞాపన చేస్తున్నవాడు, మన కొరకు స్థలము సిద్ధపరిచేవాడు, ఆయన మనల్ని తీసుకుని వెళ్ళడానికి తిరిగి రారాజుగా రానటువంటి దేవుడు. ఆయన గుణలక్షణాలు కలిగిన వాడు. ఊరికే దేవుడు అనుకొని ఎటు పడితే అటు వెళ్ళేటువంటి వారు ఎంతోమంది ఉండొచ్చు. మనం కూడా ఒకప్పుడు అదే మార్గములో నడిచిన వారంగా మనం ఉన్నాము. అయితే ఇక్కడ మన పరిస్థితిని బట్టి మరి జ్ఞాపం చేసుకుంటే భక్తులు కూడా బైబిల్లో ఎంతోమంది ఆ రీతిగా నడిచిన వారుగా ఉన్నారు, మార్గం తప్పి తిరిగిన వారుగా ఉన్నారు. అయితే ఇప్పుడు మనం చేయవలసినటువంటి విధానాన్ని బట్టి జ్ఞాపం చేసుకుంటే, మన పరిస్థితిని ఒకసారి జ్ఞాపం చేసుకుంటే, ఇక్కడ 119 కీర్తన 176 వచనంలో కూడా ఒక మాట అంటాడు కీర్తనకారుడు. చదవండి, గట్టి చదువుదాం, అందరూ చదువుకుందాంలే, మంచిది, అందరం కలిసి చదువుకుందాం. తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని, నేను సేవకుని వెదికి పట్టుకు, ఎందుకన నేను ఆ ఆజ్ఞను. అంటే ఇప్పుడు మనము తప్పిపోయినటువంటి గొర్రెవలే త్రోవ విడిచి తిరిగి తిమి అంటే, గొర్రె త్రోవ విడిచి తిరగడానికి కారణము దానికి కాపరే లేడు. కాపరైన వాడు ఉన్నప్పుడు ఆ గొర్రెను సరైనటువంటి మార్గంలో నడిపించే వాడిగా ఉంటాడు. అంటే మనము కూడా ఎవరి చేత నడిపించబడుతుంటే ఒకప్పుడు మనం నడిచే మార్గం ఏంటి? ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటే భక్తుడు అంటాడు, తను తెలుసుకున్న తర్వాత, నేను ఒకప్పుడు ఎట్లున్నానంటే తప్పిపోయిన గొర్రె వలె నుండి. తప్పిపోయిన గొర్రె, ఈ తప్పిపోయిన గొర్రె అది ఏ దుష్టమృగములకో లేదా ఏదో ఒక దానికి బలి కావలసినది. అయితే ఆ గొర్రె తిరిగి సమకూర్చబడి సరైన మార్గంలో కాపరత్వము కిందికి ఎట్లా నడిపించబడిందో మనం ఇక్కడ జ్ఞాపం చేసుకోవాలి. అంటే మనము కూడా మరి తప్పిపోయినటువంటి జీవితము, మన ఇష్టానుసారం నడుచుకునేటువంటి జీవితము. అంటే ఒకసారి మనం జ్ఞాపం చేసుకుంటే, ఏమయ్యా తప్పిపోయిన జీవితము, త్రోవ విడిచిన జీవితము అంటే
మనము సృష్టికర్తన దేవుని మనము తెలుసుకోలేక మన ఇష్టానుసారంగా మనం నడిచేటువంటి వారముగా మనం ఉంటిమి. అందుకనే బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది కదా, రోమా పత్రికలో శాంతి మార్గము వారు ఎరుగరంట కదా. ఎట్లంట? శాంతి రోమా పత్రిక ఒక మాట జ్ఞాపం చేసుకుందాం. రోమా పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం ఒకసారి 15 చదువుదాం, 16 చదువుదాం. నాశనమును కష్టమును వారి మార్గమును, 17 కూడా శాంతి మార్గము వారు ఎరుగారు, 18 కూడా వారి కన్నుల ఎదుట దేవుని భయము. ఇప్పుడు మనం చూస్తే మరి కష్టమును వారి మార్గంలో ఉన్నవి అంటే నాశనమును కష్టమును అంటే మనము నాశనము కలిగించే మార్గము, రెండోది మనం కష్టము కలిగించే మార్గము. అంతేకాదు ఇక్కడ శాంతి మార్గం వారు అంటే మనిషికి జీవితంలో ఏం లేదన్న శాంతి లేదు. శాంతి లేకపోవడం కారణం ఇక్కడ పై వచనాలు మనం చూస్తూ నాశనము కష్టము. ఇక్కడ 3వ భాగాన్ని మనం జ్ఞాపం చేసుకుంటే వారి కన్నులైతే దేవుని భయము అంటే మనం భయం లేని వారంగా ప్రవర్తించేటువంటి వారము. అందుకని ఇంకో మాట అంటాడు, 12 వచ్చినప్పుడు చదువుదాం అందరం. అందరూ త్రోవ తప్పి ఏకముగా అంటే అందరూ త్రోవ తప్పి, ఒకరు కాదు, నేను నువ్వు అందరము, మన అందరి గురించి బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడిందంటే మనం అందరము త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారం అయితేమి. అంటే పనికి మాలిన ఏ పనికి రాం అంటే శత్రువుడు అట్లా మనల్ని నడిపించేవాడుగా ఉన్నప్పుడు మనం ఆ రీతిగా నడుచుకునేటువంటి వారంగా ఉంటుంది. మన మార్గంలో మనం నడిచే మార్గంలో ఏమున్నదంట నాశనం ఉన్నది. అందుకని రోమా పత్రిక సామెతల గ్రంథంలో అంటాడు, 5వ అధ్యాయంకో మాట జ్ఞాపకం వస్తుంది. ఇక్కడ మనకు తెలిసిన భాగం ఇక్కడ 5వ అధ్యాయములో చదువు 21 వచ్చినాం అనుకుంటా. కాబట్టి ఇక్కడ నరుని మార్గము యెహోవా ఎరుగును, వాని నడతలన్నిటినీ అంటే మనం నడిచేటువంటి మార్గము దేవుని తెలుసు. మన మార్గములో నాశనము కష్టము శాంతి మార్గము మనము ఎరగని వారము. ఇంకా అదే రోమపత్రికలు చూస్తే రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తేటివిగా ఉన్నవి. అంటే మన మార్గములో నాశనం ఉంది, కష్టం ఉంది, శాంతి మార్గం మనలో లేదు. అందుకని దేని వాక్యములో ఏమని రాయబడింది? ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట మనం జ్ఞాపం చేసుకుంటే కదా ఏమని రాయబడింది? దేవుడికి సెలవిస్తున్నాడు, మార్గములు నిలిచి చూడుడి, పురాతన మార్గం గురించి విచారించుడి, మేలు కరమేరు మార్గమును అడిగి అందులో నడుచు. అంటే మార్గం అనేది దేవుడు ఇక్కడ బోధిస్తున్నాడు. కాబట్టి మన మార్గమును గురించి మనం జ్ఞాపం చేసుకుంటే అందుకనే మనము నిలిచిండి చూడుడి. కాబట్టి మనం అనేకసారి నిలవలేని వారం, మన మార్గము, మన త్రోవలు, మన ఉద్దేశాలు. కాబట్టి ఇవన్నీ ఒకసారి జ్ఞాపం చేసుకుంటే నిజంగా మనము తప్పిపోయిన గొర్రెవలే ఉంటివి. కాబట్టి తప్పిపోయినటువంటి జీవితం, మన జీవితాన్ని మనం ఏం చేసామంటే ఇక్కడ అపవిత్రపరుచుకున్న వారంగా ఉంటిమి, అనగా తండ్రికి లోబడలేని వారంగా ఉంటిమి, అనగా మన ఇష్టానుసారం ప్రవర్తించే వారు ఉంటిమి. దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి మానవ జీవితంలో మనము దేవుని నుండి తొలగిపోయిన వారముగా, కన్నులతో భయభక్తులు లేని వారంగా ఉంటిమి. నిజంగా మనల్ని మనం జ్ఞాపం చేసుకుంటే మనల్ని మనం నష్టపరుచుకునేటువంటి వారం. ఎట్లా నష్టము కదా? మనం నడిచే మార్గంలో నీతి లేదు, మనం నడిచే మార్గంలో పరిశుద్ధత లేదు, మనం నడిచే మార్గంలో యథార్థత లేదు, మనం నాశనం కలిగినటువంటి జీవితం, కష్టం కలిగిన జీవితం కదా, రకరకాలైన జీవితాన్ని జ్ఞాపం చేసుకుంటే మన పాదములు ఆ రీతిగా నడిచేటివిగా మనము మన స్వాధీనములు లేక అపవాది చేతిలో మనము బంధింపబడిన వారమై, వాని చేత నడిపించబడిన వారమై మనల్ని మనం ఎంతగానో ఇక్కడ అపవిత్రపరుచుకున్నటువంటి వారముగా ఉన్నాము. అందుకనే నరుని మార్గము యెహోవా ఎరుగును. నీ మార్గం నా మార్గం దేవుడికి తెలుసు, మనం ఎట్టున్నామో దేవునికి తెలుసు, మనం ఏమైనామో దేవునికి తెలుసు. అందుకనే మనము
పరిశుద్ధత లేని జీవితం, ప్రత్యేకత లేని జీవితం. అందుకని ఆ జీవితంలో నుండి దేవుడు విడిపించడానికి కొరకై దేవుడు ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఒకప్పుడు మన ఇష్టానుసారంగా మనం జీవించేటువంటి జీవితం, మనకు నచ్చినటువంటి జీవితం. అందుకనే మనము త్రోవ తప్పిన వారము. నిజంగా ఈ మార్గాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, ఒక మాట మనకు తెలిసిన భాగమే. లూకాసు వార్తకు వస్తే ఇక్కడ లూకాసు వార్తలో 15వ అధ్యాయంలో, లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే 18వ వచనము కాబట్టి ఇక్కడ విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ తను మార్గం తప్పిపోయినటువంటి విధానాన్ని, అందుకని ఇక్కడ రాయబడిన ప్రకారము. కాబట్టి ఈ తప్పిపోయినటువంటి కుమారుడు అని దేవుని వాక్యంలో మనం చూడవచ్చు. కాబట్టి ఇక్కడ ఈ తప్పిపోయినటువంటి కుమారుడు గురించి జ్ఞాపం చేసుకుంటే ఎట్లా తప్పిపోయాడు మనం ఎన్నోసార్లు ఈ భాగాన్ని విని ఉంటాం. అయినప్పటికీ కూడా ఇక్కడ తప్పిపోయాడంటే తండ్రి ధనవంతుడైనప్పటికీ తండ్రి యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకోలేక తనకు నాశనమును కలగజేసేటువంటి జీవితంలోకి వెళ్ళిపోయాడు. అనగా ఆ మార్గాన్ని అనుసరించి నడుచుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. అనగా తండ్రితో ఉండడానికి ఏమాత్రం ఇష్టపడలేని వాడిగా ఉన్నాడు. అందుకనే తన జీవితంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే తండ్రి తనకి ఏదైతే పంచి ఇస్తూ వచ్చాడో వాటన్నిటినీ అపవిత్రపరుచుకున్నాడు. ఇక్కడ దేవుని వాక్య ప్రకారం తనకున్నదంతా ఖర్చు చేసుకొని అని రాయబడింది. ఖర్చు అయిపోయినాయి, తనదంతా అయిపోయింది. అందుకని దాని తర్వాత తను ఇబ్బంది సాగిన తర్వాత సరైనటువంటి పరిస్థితులకు వచ్చి తనకు బుద్ధి వచ్చింది. ఆ పరిస్థితి ఏంటంటే ఏమొచ్చిందంట? బుద్ధి బుద్ధి వచ్చినప్పుడు అప్పుడు ఏమంటున్నాడు? నేను లేచి నా తండ్రి దగ్గర వెళ్ళి, అంటే ఒక మార్గాన్ని సిద్ధపరచుకున్నాడు. ఇప్పుడు నేను నడిచిన మార్గము అపవిత్రమైంది, నేను నడిచిన మార్గంలో కష్టం వచ్చింది, నేను నడిచిన మార్గం నాకు బలహీనపరిచి నన్ను ఎంతో నష్టం కలిగించింది. కాబట్టి ఇప్పుడు నా జీవితము ఎంతో నష్టపోయింది. అందుకనే ఇప్పుడు నేను నా తండ్రి దగ్గరికి వెళితే తప్ప నాకు తిరిగి క్షేమము లేదు. ఎందుకంటే తప్పిపోయాడు, ఎందుకంటే తండ్రి యొక్క ఆధీనంలో తొలగిపోయాడు. అందుకనే ఇక్కడ 119వ కీర్తన మనం చదువుతూ వచ్చాం. చివరి వచనంలో తప్పిపోయిన గొర్రెవలె నేను త్రోవ విడిచి తిని, అంటే త్రోవ తప్పినవాడు, తండ్రిని కాదని వెళ్ళిపోయినటువంటి వాడు, తండ్రి యొక్క ఆజ్ఞను తృణీకరించిన వాడు. అందుకనే తన జీవితంలో ఏం తెచ్చుకున్నాడు? ఇక్కడ కష్టము నష్టము తెచ్చుకున్నాడు. అంతేకాదు తినలేని పరిస్థితి, తిండి లేని పరిస్థితి, ఆకలితో అలమటించే పరిస్థితి. అనగా తండ్రితో సంతోషము ఉండవలసిన జీవితం లేదు, శాంతి జీవితం లేదు, సంతోషం లేని జీవితం లేదు, తండ్రితో ఆనందం జీవితం లేదు. ఎందుకు ఇవన్నీ చేసుకున్నాడంటే తను తండ్రిని కాదని, తండ్రి మాట కాదని తను ఏమైనాడు? ఇక్కడ తనకు నష్టం కలిగించేటువంటి జీవితంలోనికి, లేదా తను ప్రమాదాలను తీసుకుని వెళ్ళే జీవితంలోనికి, మార్గములోనికి వెళ్ళిపోయాడు. అందుకని ఇప్పుడు తన ఆస్తి ఏమయ్యంటే తన తండ్రి విషయాన్ని బట్టి జ్ఞాపం చేసుకుంటే తనకున్న ఆస్తినంతా ఏం చేసుకున్నాడు? ఇక్కడ పాడు చేసుకున్నాడు, దుర్వ్యాపారంలో పాడు చేసుకున్నాడు. అనగా ఇప్పుడు మానవుని యొక్క ఆస్తి ఏంటి? ఇక్కడ మానవుడు దేవుడు ఒక ఆస్తి ఇచ్చాడు. ఏమిచ్చాడు ఆస్తి కదా? చాలామంది నాకు పొలాలు ఇచ్చినాడు కదా, నాకు మంచి బంగ్లా ఇచ్చాడు, మంచి ఉద్యోగం ఇచ్చినాడు, లేకపోతే ఏదేదో నాకు అన్నీ ఉన్నాయి అని నాకు మంచి ఆస్తి అని చెప్పుకుంటారు. ఏమి ఆస్తి అంటే నీలో నాలో దేవుడు ఉంచినటువంటి అవయవాలు కదా. అందుకని అంటాడు కదా 119వ కీర్తన 16వ వచనంలో, 139వ కీర్తన 16వ వచనంలో అక్కడ ఏం రాయబడింది? నేను పిండమునై ఉండగా అంటాడు కదా, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునిపే
నా దినములన్నీ నీ గ్రంథములో అది లిఖితములాయను. అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూచాడు. ఆయన కన్నులు మనల్ని చూచాను. అంటే నియమింపబడిన దినములలో తల్లి గర్భంలో పిండం ఎదిగే కొలది ఏ రీతిగా అవయవాలు ఏర్పరచబడుతూ వచ్చాయో వీటన్నిటిలో తల్లి గర్భంలోనే మంచి కన్నులు, మంచి అవయవాలు కదా, ఇవన్నీ దేవుడు సిద్ధపరిచిన వాడిగా ఉన్నాడు. అందుకనే మొట్టమొదటిగా ఎప్పుడైతే గర్భము నిలబడిందంటేనే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకుంటారు. డాక్టర్ అమ్మ దగ్గరికి వెళ్తే ఆమె అంటుంది హార్ట్ బీట్ బాగా కొట్టుకుంటుంది అంటారు. హార్ట్ బీట్ అనేది బాగా కొట్టుకుంటూ ఉంటే ఏమున్నట్టుగా, బిడ్డ జీవంతో ఉన్నట్టుగా. ఎప్పుడైతే హార్ట్ బీట్ కొట్టుకోలేదో అది చచ్చిన స్థితి. అందుకనే మొట్టమొదటిగా ఆ గుండె అనేది ఏ రీతిగా ప్రారంభముతో దాంట్లో మళ్ళీ చుట్టూ అవయవాలు దేవుడు ఎట్లా నిర్మిస్తూ ఇచ్చాడు, తర్వాత అవయవాల తర్వాత చక్కని రూపం ఇచ్చాడు, కన్నులు ఇచ్చాడు, ముక్కు, అన్ని మొత్తము అవయవాల చక్కని రూపంతో తల్లి గర్భంలో నుండి మనము మరి లోకంలోనికి వచ్చేసాం. దేవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనకు ఇచ్చిన అవయవాలు ఎంత విలువైనవి. నేను ఒకసారి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక ఆయన అంటున్నాడు, మొన్న సార్ మరి మా అన్న కొడుకున్నాడు సార్, ఆయనకి ఏదో పుట్టిన తర్వాత కొన్ని రోజులకి శరీరంలో అవయవం వెన్నపూసకాడ ఏదో అది ఉంది, సరిగా ఆ పిల్లలు నడవలేకపోతున్నాడు. దాన్ని అక్కడ చూపించి ఇక్కడ చూపించి ఆపరేషన్ చేసుకుంటూ పోతే లాస్ట్కి 80 లక్షలు ఖర్చు అయింది సార్ అన్నారు. ఎంత ఖర్చు అయిందట? 80 లక్షలు ఖర్చు అయినా కానీ ఆ ఆపరేషన్ సక్సెస్ అయింది, కానీ లోపల ఇంకా ఏదో కొద్దిగా ట్రబుల్ ఉందంట. మళ్ళీ చేయడానికి మళ్ళీ 30 లక్షలు కావాలంట. ఇంకా ఆ మనిషి బ్రతికి ఏం ప్రయోజనం అడిగినా. ఒకడే కొడుకు సార్, మంచి ఆస్తి, బాగా ఉద్యోగం ఉంది, అన్నీ ఉన్నాయి. అందుకనే వాళ్ళు ఎంత ఖర్చు పెట్టినా ఆ పిల్లోడు ఎందుకు పనికిరాని పరిస్థితికి వచ్చా. ఒక చిన్న అవయవంలో ఏదో దాన్ని బాగు చేయడానికి కొరకై దాదాపు 80 లక్షలు అయిపోయి మళ్ళీ దాన్ని ఇంకా ట్రబుల్ మళ్ళీ 30 లక్షలు అంటే ₹1,00,00,000 పైన అయితే, అంటే మానవుని యొక్క అంతరంగంలో నుండి అవయవాలన్నీ ఒకసారి జ్ఞాపం చేసుకుంటే నిజంగా ఎంత విలువైనవో. అందుకనే మనలో దేవుడు ఉంచిన అవయవాలు ఏది చక్కగా పని చేయకపోయినా కానీ వ్యర్థమే, దాని గురించి క్రయం చెల్లించవలసిందే. అందుకనే కీర్తనకాడు ఊరికనే చెప్పలేదు, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. అందుకని కుమారుడు తన ఆస్తిని పాడు చేసుకోవచ్చు, కానీ ఆ ఆస్తిని తిరిగి తండ్రి దగ్గరికి వచ్చే సమృద్ధిగా ఉంది. అయితే మానవుని యొక్క జీవితాన్ని ఒకసారి జ్ఞాపం చేసుకుంటే మానవుడు అవయవాలు అనగా కళ్ళు అనగా తన ఆత్మీయతను నష్టపరుచుకునే విధానం. దేవుడిచ్చినటువంటి ఆస్తి ఏమంటే విలువైనటువంటిది కదా, అవయవాలన్నీ అంతరంగములు ఉన్నాయి. హార్ట్ పనిచేయలేదంటే మనిషి చచ్చిపోయినట్టే. ఒకవేళ కన్ను కనపడలేదంటే ఎంతో భయంకర పరిస్థితి. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఆస్తి ఎంతో విలువైనది. ఇప్పుడు డయాలసిస్ పోతుండు పాప మన దగ్గరికి వచ్చి, డయాలసిస్ పోతూ ఉంటే అది ఆపరేషన్ చేయాలంటే ఇప్పుడు ఏదైనా చేయాలంటే 25 లక్షలు ఏదో అన్నారంట. అంటే విషయం ఏంటంటే ఆ 25 లక్షలు ఊరికైనా ఆపరేషన్ చేసేదానికి. ఇంకో ఆయన ఒక మాట అంటాడు, షుగర్ ఉంది ఆయనకు, లోపల కిడ్నీ ఇన్ఫెక్షన్ అయిపోయిందంట, దాన్ని తిరిగి తీసేసి తప్ప ఆ మనిషి బ్రతకడం కష్టం అంటానే. అది వేరే ఆయన 30 లక్షలు అడిగినంట ఆపరేషన్ చేయడానికి ఆర్డర్బెడ్ హాస్పిటల్. ఎందుకు ఆపరేషన్ తీసేసే కదంటే, లేదు తీసేది కూడా దీన్ని సమకూర్చేకి ఎంత ఖర్చు అవుతుందో తీసేసేదానికి కూడా అంతే ఖర్చు అవుతుంది. ఇది చాలా ఆపరేషన్ ఎక్కువ సమయం పడుతుంది, దీనికి చాలా ఇది అని అన్ని రకాలు చెప్పినాడు. అంటే ఏం చెప్తున్నానంటే మానవుని విషయంలో ఒకటి ఏదైనా కానీ చక్కగా పని చేయకపోయినప్పటికీ కూడా ఎంతో మనం దాని గురించి ఏం చెల్లిస్తున్నాం, ఇక్కడ క్రయం చెల్లిస్తున్నాం, ప్రయాసపడుతున్నాం. అంటే ఇప్పుడు మనము కూడా దేవుడు మనకు తల్లిగర్భ రూపం ఇచ్చి భూమి మీద మనను ప్రత్యేకపరచుకున్న తర్వాత మనము దేవుని మాటను కాదని ఏమైపోయినాం, ఇక్కడ మన జీవితాన్ని మనం అభద్రపరుచుకున్నాం, దేవునికి లోబడలేకపోయాం, మన చూపు చెడిపోయింది అనగా. అందుకని దేవుని వాక్యం రాయబడింది మత్తయి వార్తలో మనం 7వ అధ్యాయంలో మనం జ్ఞాపం చేసుకుంటే 21-22 వచనంలో ఏం రాయబడింది అక్కడ? 6వ అధ్యాయం 22 చదువుమ్మా మత్తయి వార్త. కాబట్టి ఇక్కడ ఎందుకు ఈ మాట రాయబడింది ఇక్కడ? కాబట్టి ఒకసారి మనం జ్ఞాపం చేసుకుంటే కన్ను చెడినదైతే దేహం అంతా ఏమైపోతుంది, ఇప్పుడు చీకటిమయమైపోయింది ఇక్కడ అనగా. మానవుని యొక్క జీవితంలో ఎట్లా చీకటి వచ్చేసింది, చీకటి రావడానికి కారణమేమి అనగా దేవుని ఆజ్ఞను లోబడకపోవడము, దేవునికి లోబడలేని కారణాన్ని బట్టి
మానవుడు ఇప్పుడు ఇక్కడ నష్టపోయాడు. అందుకని దేవుడు మొట్టమొదటి చెప్పాడు. ఇక్కడ ఏం చెప్పాడు? ఆది కాండం. మళ్ళీ ఇక్కడ వద్దాం. ఆది కాండం ఒకసారి మనం జ్ఞాపం చేసుకుందాం. చూడండి, ఆది కాండం 2వ అధ్యాయము. 2వ అధ్యాయంలో ఇక్కడ 2వ అధ్యాయంలో 16వ వచనం. కాబట్టి ఇక్కడ దేవుడు ఆ మాట అంటున్నాడు. అయితే మంచి చెడును తెలియచు వృక్షఫలములు. అయితే 3వ అధ్యాయం వచ్చేతలకే ఇక్కడ 6వ వచనంలో అందరూ చదువుదాం. 7వ అందరూ చదువుదాం. అప్పుడు వారిద్దరు కనులు తెరబడిను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమ కచ్చడలుగా అంటే ఇక్కడ దిగంబరత్వం అనేది తర్వాత తెలుసుకున్నారు. దాని ముందు దిగంబరత్వం అనేది అర్థం కాలేదు వాళ్ళకు. వారు దేవుని మహిమతో నింపబడిన వారుగా ఉన్నారు. ఎందుకంటే వారు దేవుని సహవాసం కలిగిన వారు ఉన్నారు. వారు దేవుని ఆజ్ఞకు లోబడిన వారు ఉన్నారు. వారు దేవుని మహిమతో నింపబడుతూ ఉన్నప్పుడు శత్రుడు ఓర్వలేని వాడిగా ఉంటూ వచ్చాడు. దేవుని నుంచి వేరు చేయడానికి కొరకై, ఏ రీతిగా వారిని విడదీయడానికి కొరకై శత్రుడు సాతానుడు కుయుక్తితో వాడు ఇక్కడికి వచ్చాడు ఏదెను తోటలో. అందుకని దేవుడు ముందే చెప్పాడు, వచ్చాడు. ఇక్కడ ఏమని చెప్పాడు? ఆ వృక్ష ఫలం తినకూడదు, తిన్నదిన నిత్యముగా నువ్వు చస్తావు నరునికి ఆజ్ఞాపించాడు. 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి నరుడు ఏమైనాడు? ఇప్పుడు దిగంబరత్వంలోనికి వచ్చేసాడు. మంచి చెడును తెలుసుకోవడానికి మరి ఇక్కడ ఆలోచనలోకి వచ్చేసాడు. అందుకని తాము దిగంబరం తెలుసుకొని అంజూరపాకులు ఏం చేశారంటే వాళ్ళు తాము కచ్చడగా చేసుకుంటూ వచ్చారు. ఎందుకంటే ఇక్కడ మనం గమనిస్తే అప్పుడు వారిద్దరు కన్నులు తెరబడెను అంటే అప్పుడు తెరబడలేదా? కాబట్టి అప్పుడు దేవుని మహిమతో నింపబడ్డారు. అనగా ఇప్పుడు పాపం అనేది దేవునికి నరునికి మధ్యలో ఎప్పుడు ఏర్పడింది. అందుకనే మానవుడు దేవుని సన్నిధిలో నుండి తన ఆత్మీయతను దృష్టిని తొలగించుకున్నాడు. అనగా ఇప్పుడు ఏం తెచ్చుకున్నాడంటే తన హృదయంలోనికి చీకటి తెచ్చుకున్నాడు. ఏమయ్యా చీకటి అంటే పాపం తెచ్చుకున్నాడు. కాబట్టి ఇప్పుడు పాపం అనేది ఎంతో భయంకరమైంది. అందుకని ఇప్పుడు దేవునికి లోబడలేకపోయాడు, దేవుని ఆజ్ఞకు లోబడలేకపోయాడు, అవిధేయత చూపుతూ వచ్చాడు. అందుకనే దేవుడు అక్కడి నుండి పంపివేశాడు. ఈనాడు ఆదాము అవ్వల ద్వారా వచ్చినటువంటి ఈ పాపం అనేది ఈనాడు నీలో నాలో ప్రవేశించింది. కాబట్టి అందుకని నీవు నేను కూడా దేవునికి లోబడలేకపోతున్నాం. లోబడలేనిది వాగా ఉంటూ వచ్చాం, మన ఇష్టాన్ని తిరుగుతూ వచ్చాం, మన ఇష్టాన్ని జీవిస్తూ వచ్చాం. అందుకనే మన జీవితాన్ని ఒకసారి జ్ఞాపం చేసుకుంటే నిజంగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉందంటే నిజంగా మార్గములో నిలిచుండి చూడుడి, మేలుకరమైన మార్గమేదో విచారించి తెలుసుకుని అందులో మీరు నడువుడి. కాబట్టి నడిచే మార్గం ఏమయ్యే మార్గం? అందుకనే దేవుడు ఒక మార్గముగా చెడిపోయినటువంటి మానవుల కొరకై భూమి మీదకి వచ్చాడు. సృష్టికరణ దేవుడైండి తను తగ్గించుకున్నాడు. ఆయన దీనుడిగా ఈ లోకంలోకి వచ్చాడు. పాప శరీరాకారం ధరించుకున్నాడు, రక్తమాంసములు ధరించుకున్నాడు. ఎందుకంటే రక్తమాంసములు కలిగిన వారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేరు. కాబట్టి అందుకని దేవుడు రక్తమాంసం ధరించుకొని నీ కొరకు నా కొరకై భూమి మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? దేనికి వచ్చాడు? అందుకనే 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ పౌలు అంటాడు తిమోతికి, పాపులు రక్షించుటకు చాలు. కాబట్టి ఇక్కడ పాపులు రక్షించిన క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. అందుకనే ఈ లోకమునకు వచ్చాను. ఈ లోకమునకు ఎందుకు వచ్చాడంటే పాపులను, అంటే నీవు నేను ఎక్కడుంటిమి? ఇప్పుడు పాపములో ఉంటిమి, పాపములు నిలిచి ఉంటిమి, అపవిత్రమైన జీవితం కలిగి ఉంటిమి, కష్టము నాశనం తెచ్చుకున్న వారమే ఉంటిమి, దేవునికి లోబడిన వారమే ఉంటిమి, మన అవయవాలు పాడు చేసుకున్న వారమే ఉంటిమి, దేవుని నుండి తొలగిపోయిన వారమే ఉంటిమి, శాంతి మార్గం ఎరగని వారమే ఉంటిమి, మన కన్ను దేవుని భయం లేని వారంగా ఉంటిమి. మన జీవితాన్ని ఒకసారి జ్ఞాపం చేసుకుంటే నిజంగా మనము మరణం పొందవలసిన వారమేంటి? మరణం వస్తుందైనా అయితే శారీరకమైనటువంటి ఆత్మ మరణములో మొట్టమొదటి మరణం పొందినప్పుడు దానికి రావాల్సిన మరణమునకు జీతము ఏమంట? నరకమే. పాపను జీతం మరణము, అది నరకమే. అయితే దేవుడు అందులోని విడిపించడానికి కొరకై ఆయన పరలోకం నుండి భూమి మీదకి వచ్చాడంటే అందుకనే మరణాడు యోహాను యేసుని చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని
గొర్రెపిల్ల అన్నాడు. అంటే ఈ గొర్రెపిల్ల ఏం గొర్రెపిల్ల అంటే ఇది లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని అంటున్నాడు. అందుకని ఆ గొర్రెపిల్ల గురించి ప్రభు ఏమని సెలవిచ్చాడు ఇక్కడ యోహాను సువార్త 14:6 కదా, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు ప్రవేశించలేడు, కానీ నా ద్వారానే తప్ప. కాబట్టి ఇప్పుడు ఆయన పరలోకమునకు మార్గమును చూపించేందుకు వచ్చాడు. ఆయన మతాన్ని స్థాపించేకి రాలేదు, కులాన్ని స్థాపించేకి రాలేదు. చెడిపోయినటువంటి మనలను నన్ను రక్షించడానికి కొరకై ఏ రీతిగా లోకంలోకి వచ్చాడు. ఒకప్పుడు మనం ఆయన అంగీకరించకపోతేమి, ఆయనను ఇష్టపడకపోతేమి, మన ఇష్టానుసారం నడుచుకుంటూ వస్తేమి, మనలో శాంతి లేని జీవితం, సంతోషం లేని జీవితం, అపవిత్రమైన జీవితం, మనం నడిచే మార్గంలో మరణం ఉంటూ వచ్చింది. అయితే అందుకని నరుని మార్గము యెహోవా ఎరుగును అన్నాడు. ఎవరికైనా రాయబడలేదు. అందుకని నరుని మార్గం యెహోవా ఎరుగును. అందుకని నేను తప్పిపోయిన గొర్రెల త్రోవ తిరిగి తినంటాడు. తప్పిపోయినటువంటి కుమారుడు కూడా తన జీవితాన్ని ఎట్లా నష్టపరుచుకొని తిరిగి తెలుసుకొని ఎక్కడికి వచ్చాడు? తండ్రి దగ్గరకు వచ్చాడు. తండ్రి దగ్గరకు వస్తే ఏం జరిగింది? ఇక్కడ సంతోషం వచ్చింది, అధికారం వచ్చింది, తండ్రితో సహవాసం కలిగి ఉన్నాడు, గొప్ప ఆధిక్యతను పొందుతూ వచ్చాడు. కాబట్టి ఈ రీతిగా నీవు నేను కూడా ఆదాము వలె తొలగిపోయింటిమి, తండ్రికి దూరం అయిపోయింటిమి, దేవునికి దూరం అయిపోయింటిమి, మన ఇష్టానుసారం జీవించేవారేమింటిమి. ఇప్పుడు మనము మార్గంలోనికి, సరైన మార్గంలోనికి దేవుడు మనల్ని నడిపించాడు. ఏమయ్యా మార్గము? యేసు చెప్పెను, నేనే మార్గం. ఎందుకు మార్గం? పరలోక మార్గం. ఈ మార్గములు ఏముంది? మరణము లేదు. ఈ మార్గములు ఏముంది? పరిశుద్ధత ఉంది. ఈ మార్గములు ఏముంది? నీతి ఉంది. అందుకనే ఈ మార్గము నేనే పరలోకానికి, పరలోకాన్ని తీసుకుని వెళ్ళేవాడిగా ఈ భూమిదికి నేనే వచ్చాను. కాబట్టి పంపబడిన వాడిగా ఉంటూ వచ్చాను. కాబట్టి పరలోకం వెళ్ళే మార్గము నేనే. కాబట్టి ఈ మార్గం. రెండవదిగా సత్యం. ఏమయ్యే సత్యం? దేవుడే సత్యవంతుడు. ఆయన సత్యవంతుడు కాబట్టి ఆయనలో ఏ చంచత్వం లేదు. ఆయన అబద్ధికుడు కాదు, ఆయన మాట తప్పనివాడు కాదు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదు. అందుకనే మానవుని కొరకై దేవాది దేవుడు తన మనసు మార్చుకొని వీరు విసిరాలి గాలివలి ఉన్నారని తనకు తాను తగ్గించుకొని భూమి దిగి శరీరధారిగా వచ్చాడు. నిజంగా ఆయన శరీరధారిగా లోకంలోకి వచ్చినప్పుడు ఎవరైనా ఇష్టపడలేదు, మనం కూడా ఇష్టపడలేదు, లోకం ఇష్టపడలేదు, లోకం ఆయన వెలివేసింది. అందుకని ఇప్పుడు తిరిగి ఆ దేవాది దేవుడు మన నిమిత్తమై భూమి దిగి తను తాను తగ్గించుకున్నాడు అంటాడు. సత్యము. మూడోదిగా నేను జీవం అన్నాడు. జీవం అంటే అందుకని ఆయనలో జీవం ఉండెను. ఆయనలో ఏముందంట? జీవం ఉండెను. ఆయన జీవింప చేసే దేవుడు, ఆయన జీవించే దేవుడు. జీవిస్తాడు, జీవింప చేస్తాడు. ఆయనకు అసాధ్యమైన ఉన్నదంటే ఏమీ కూడా లేదు కదా. చనిపోయిన సైతం లేపగల శక్తిమంతుడైనటువంటి దేవుడు, సర్వము సమస్తమును కలుగజేసిన దేవుడు. ఆయనకు ఎరక లేకుండా ఏది రవంత మట్టి కూడా సృష్టించబడలేదు. అటువంటి దేవాది దేవుడు ఈ భూమి దిక్కొచ్చి ఆయన నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు కూడా, అందుకనే ఆయన ద్వారా తప్ప పరలోకానికి ప్రవేశించడానికి ఏ మాత్రం అర్హత లేదు. అందుకని కీర్తనకాడు అంటాడు, 77వ కీర్తన 13వ మాట అంటాడు. ఏమంటాడు ఇప్పుడు ఆయన ఆ సత్యం గురించి? దేవా నీ మార్గం పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు కాబట్టి ఇప్పుడు ఆయన మార్గం పరిశుద్ధమైనది అని కీర్తనకాడు చెప్పగలుగుతున్నాడు. ఈ మాట చెప్పగలుగుతున్నాడంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క మార్గములను ఆయన తెలుసుకోగలిగాడు. దేవుని మార్గములను, ఆయన మార్గాలు ఎక్కడున్నాయంట? ఆయన మార్గం సముద్రంలో కూడా ఉందంట. ఆయన మార్గం ఎక్కడుందంట? సముద్రంలో ఉందంట. ఎర్ర సముద్రం ఎప్పుడైతే అడ్డొచ్చిందో, వీళ్ళలో కలవరం వచ్చినప్పుడు, మోషమి సనుగుతూ వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు కదా? ఆ ఎర్ర సముద్రాన్ని రెండుగా విభాగించాడు. అప్పుడు సముద్రం మధ్యలో ఏం ఏర్పడింది? త్రోవ ఏర్పడింది. అది ఏ నేలంట? ఆరిన నేలంట. ఇదే మార్గము, దేవాని మార్గము. అంటే ఈ మార్గము దేవుడే కలుగజేశాడు కాబట్టి వారు ఆ మార్గంలో, ఆయన మార్గం సముద్రములో ఉన్నది. అందుకని ఆయన సముద్రంలో మార్గం సిద్ధపరిచిన వాడిగా ఉన్నాడు. ఈనాడు మనం తెలియక
ఒకప్పుడు మన ఇష్టానుసారంగా మనకు నాశనమును కష్టమును కలుగజేసే మార్గంలో రక్తం చిందించడానికి పరిగెత్తే పాదములుగా మన మార్గంలో శాంతి లేదు, సమాధానం లేదు. కాబట్టి ఇవన్నీ ఒకసారి జ్ఞాపం చేసుకుంటే దేవుడు వాటన్నిటి నుండి అయ్యా ఎందుకు తిరుగుతావు, ఎందుకు అటు ఇటు తిరుగుతావు, నీవు నడిచే మార్గంలో శాంతి లేదు, సంతోషం లేదు, నా వైపు రా, లోబడిన ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చాపుతున్న నా దగ్గర రాని దేవుడు నిన్ను నన్ను ఆహ్వానించాడు, నిన్ను నన్ను పిలిచాడు. అందుకని పిలిచినప్పుడు ఆయన పిలుపుని అందుకొని మనం సరిగా ఆయన మార్గంలోనికి నడుచుకుంటూ వచ్చాం, ఆయన కబంధ హస్తాల్లోకి వచ్చాం, ఆయన సన్నిధికి వచ్చి కూర్చున్నాం. నిజంగా ఇప్పుడు మనం నడిచేటువంటి మార్గంను ఒకసారి జ్ఞాపం చేసుకుంటే ఇప్పుడు మనం చెప్పవచ్చు కదా, దేవా నీ మార్గము పరిశుద్ధమైనది కదా. దేవుని మార్గం ఎటువంటిదంట? దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? నిజమే, ఆయన అద్భుతములు చేయగలవాడు, ఆశ్చర్యకార్యాలు చేయగలవాడు. నిజంగా ఆయన దేవుడు కాబట్టి ఆయనకు సృష్టి లోబడుతుంది కాబట్టి అందుకనే దేవుడు మానవుని కొరకై ఇక్కడ అద్భుతములు చేస్తూ వచ్చాడు. అద్భుతములు చేయువారు నీ వంటి వాడేవాడు. నిజంగా ప్రభువే మన కొరకై తన మనసు మార్చుకొని ఒకవేళ భూమి మీదికి రాకపోతే, రక్తం చిందించకపోతే, ప్రాణం అప్పగించకపోతే మన మరణంలో నిలిచిండేవారం, పాపంలో జీవించేవారం. ధర్మశాస్త్రం బలం పాపము, అందుకనే ఈ పాపం అనేది మరణంలో తీసుకొని వెళ్తుంది. పాపం జీతం మరణమే. అయితే ఈనాడు దేవుడు ఆ ధర్మశాస్త్రం నెరవేర్చడానికి కొరకై, ఏది ధర్మశాస్త్రం చేయలేకపోయిందో దాన్ని చేయడానికి కొరకై దేవాది దేవుడు ఆయన 2024 సంవత్సరం భూమి మీదకి వచ్చినట్టుగా మనం లేఖనాలు చూస్తూ వస్తున్నాం. ఈనాడు నీవు నేను ఇవన్నీ తెలుసుకోగలిగాం. నా జీవితం ఏంటి, నా బ్రతికేంటి, నేను ఎట్లా నడుస్తున్నాను, నేను నడిచే మార్గం శాంతి లేదు కదా, నాలో కష్టము, నాలో దుఃఖము, నాకు నాశనం కలిగించే విధానము, ఎందుకు ఈ జీవితం బ్రతుకుట కంటే చావుటే మేలైన ఆలోచనలో శత్రుడు మనల్ని ప్రేరేపిస్తున్నప్పుడు దేవుడు మనల్ని ఎట్లా వాక్యం ద్వారా మనం బ్రతికించుకోగలిగాడు, ఎట్లా ఆయన తన వాక్యం ద్వారా ఆయన తన వాక్కును పంపి ఎట్లా బాగు చేస్తూ వచ్చాడు, తన వాక్యమును బట్టి ఎట్లా మనల్ని ఆయన వైపు తిప్పుతూ వచ్చాడు. 119 కీర్తన 25 వచనంలో ఏం రాయబడింది? 119 కీర్తన 25 వచనంలో నా ప్రాణము మట్టిని హత్తుకొనుచున్నది. కాబట్టి ఇప్పుడు ప్రాణము అనేది పోయే పరిస్థితిలో ఇప్పుడు ఏది బ్రతికించేదంట? దేవుని వాక్యము, దేవుని వాక్యం ద్వారా. అందుకని 50 వచనంలో ఏమంటాడు ఇప్పుడు? నీ వాక్యం నన్ను బ్రతికించున్నది, నా బాధలో. ఇప్పుడు నెమ్మదిగా ఉన్నాం మనం. కాబట్టి ఒకప్పుడు ఎట్లున్నాం? బాధలో ఉంటిమి. వాక్యం ఇప్పుడు ఏం చేసిందంటే నీ వాక్యం నన్ను బ్రతికించినది. కాబట్టి నా ప్రాణం మట్టిని హత్తుకొని ఉన్నప్పుడు నీ వాక్యం నన్ను బ్రతికించావు. అందుకని ఈనాడు నీవు నేను కూడా దేవుని సన్నిధిలో దేవుడు మనల్ని తిరిగి పరిపూర్ణులుగా చేయడానికి కొరకై ఆయన తన వాక్యమునిచ్చాడు. ఎందుకంటే ఆయన భూమి మీద నీ కొరకు నా కొరకు రక్తం కార్చి ప్రాణమిచ్చి సమాధి చేయబడి లేఖన ప్రకారం తిరిగి లేచడమే కాకుండా నీకు నా కొరకే పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహించి దేవుని వాక్యమునిచ్చాడు. ఇప్పుడు మనకు దేవుని యొక్క ధర్మశాస్త్రం ఇచ్చాడు. అందుకే 119 కీర్తన 165 వచనంలో అక్కడ ఏమంటున్నాడు? అక్కడ 119 165 కీర్తన నీ ధర్మశాస్త్రం ప్రేమించి వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టులకు. కాబట్టి ఇప్పుడు మనం దేవుని వాక్యాన్ని ప్రేమించేవారుగా దేవుడు చేస్తూ వచ్చాడు. వాక్యం బ్రతికించింది, వాక్యంలో నెమ్మది కలిగజేస్తూ వచ్చాడు, వాక్యంలో జీవం ఉంది, వాక్యంలో మనము అనుసరించి నడుచుకుంటున్నాం. ఆ వాక్యం మనల్ని నడిపించి తృప్తి కలిగించేదిగా ఉంది. ఇప్పుడు ఆ వాక్యం తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆయన ఏమైనాడు, ఆయన మన కొరకు ఏం చేస్తున్నాడు. ఎప్పుడు 2024 సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు దేవుడు వాక్యంలో రాయించాడు. కాబట్టి ఇప్పుడు తెలుసుకొని మనం ఆ సత్యం గురించి ఎరిగి మనం మారు మనసు పొందాం, ప్రభు సన్నిధికి వచ్చాం. మన జీవితంలో మనము పరిశుద్ధత కలిగి ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనం అందరం ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాము? దేవునింట్లోకి వస్తున్నాం. ఆదివారం అనే తలకే ఎంతో ఉదయం లేచి సిద్ధపాటు కలిగి కదా అంతా దేవుని వాక్యం చేతిలో పట్టుకొని ఎక్కడికి వస్తున్నాం? అందరూ అంటుంటారు, ఏమ్మా బైబిల్ పట్టుకొని పోతున్నావు, ఎక్కడ పోతున్నావు అంటే బైబిల్ పట్టుకొని పోతుంటే అర్థమేమి? ఒకవేళ ఒక ఆమె కొడవలు పట్టుకొని పోతుంది అనుకో, పొద్దున్న ఏమనుకుంటారు?
చేనికి పోతుంది అనుకుంటారు, కోత కోసేకపోతుంది అనుకుంటారు. బైబిల్ పెట్టుకుని పోతుందంటే ఏమంటారు? మా ఏం ఎప్పుడు మారింది, ఈ బ్రదర్ ఎప్పుడు మారినారు, వీళ్ళు మార్గాలు మరి పరిశుద్ధమైన మార్గాలేనా? దేవుడు పరిశుద్ధుడి కనుక నేనును, ఆయన మార్గం ఎటువంటిది? పరిశుద్ధమైన. దేవాను నీ మార్గం పరిశుద్ధమైన, దేవుని వంటి మహాదేవుడు. అందుకనే దేవుని యొక్క వాక్యం ద్వారా ఈనాడు నిన్ను నన్ను తృప్తిపరిచాడు. అందుకనే నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఇప్పుడు నెమ్మదిగా ఉన్నామంటే కారణం దేవుని వాక్యం. వాక్యాన్ని ప్రేమిస్తున్నామంటే దేవుని ప్రేమిస్తున్నాం. వాక్యం తెలుసుకొని మనం రక్షించబడ్డాం. వాక్యానుసారంగా దేవుడు మనం రక్షించుకున్నాడు. వాక్యానుసారంగా దేవునిటి నడిపించాడు. ఈనాడు మనం జ్ఞాపం చేసుకుంటే 119 కీర్తన 59 వచ్చిన ప్రకారము చదవండి మళ్ళా భాగము. నా మార్గములు చాలు. కాబట్టి ఇక్కడ నా మార్గములు నేను నీ మటుకు నీ పరిశీలన చేసుకున్నప్పుడు, నా మటుకు నేను పరిశీలన చేసుకున్నప్పుడు నేను నడిచే మార్గం ఏంటి, నా జీవితం ఎటువంటిది, నా బ్రతుకు ఎటువంటిది, అటువంటి నన్ను ప్రభు రక్షించడానికి ఇష్టపడ్డాడు. ఒకవేళ ఎంతైనా ఉండవచ్చు, నువ్వు రక్షించబడకపోయినప్పుడు డబ్బు ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, అంతస్తు ఉండొచ్చు, భూములు అన్నీ ఉండవచ్చు, ఏదైనా ఉండవచ్చు. అయినా నీవు నడిచే మార్గము శాంతికరము లేని మార్గం. నువ్వు నడిచే మార్గం మరణములో ఉన్నావు. నువ్వు నడిచే మార్గం కష్టము. నువ్వు నడిచే మార్గం నెమ్మది లేదు. అందుకని శాంతి మార్గం వారు ఎరుగరు, వారి కన్నులెదుట దేవుని భయం లేదు. ఈనాడు దేవుని వాక్యాన్ని బట్టి ప్రభు తన నిత్యరాజ్యంలో నేను తీసుకెళ్ళడానికి కొరకాయి, భూమి మీదనే మనల్ని రక్షించడానికి కొరకాయి ఎట్లా తన కార్యం చేస్తూ వచ్చాడు. తన కార్యమును మన కొరకు చేసి ఆయన మనల్ని తిరిగి రక్షించుకొని తన కుమారులుగా చేసుకొని ఆదాములో ఏదైతే మనం పోగొట్టుకున్నామో వాటన్నిటిని దేవుడిలో ప్రభువైన యేసుక్రీస్తులో దేవుడు మనకు అనుగ్రహించడం ద్వారా దేవునితో మనం సహవాసం కలిగి ఉన్నాం. ఇప్పుడు ఆయన మనకు కాపురే ఉన్నాడు. ఇప్పుడు కాపురే ఉన్నాడు కాబట్టి ఒకప్పుడు తప్పిపోయిన గొర్రెవలె నేను త్రోవ విడిచి తిరిగి తిని. ఒకప్పుడు అంటే ఇప్పుడు అంటాం ఆ మాట ఆరాధన చేస్తున్నప్పుడు. కాబట్టి ఇప్పుడు ఏమంటాం? ప్రభు ఒకప్పుడు తప్పిపోయిన గొర్రెవలె నేను త్రోవ విడిచి తిరిగి తిని కదా. అటువంటి నన్ను ఇప్పుడు 119 కీర్తన 59 వచ్చిన ప్రకారము నా మార్గం నేను పరిశీలన కాబట్టి నా మార్గం నేను పరిశీలన చేసుకున్నప్పుడు తప్పిపోయిన గొర్రెవలే ఉంటుంది, తప్పిపోయిన కుమారుని ఉంటుంది. నా జీవితం ఆదాములో తప్పిపోయిన వాడినే ఉంటుంది, నా జీవితాన్ని అపవిత్రపరచుకుంటుని. అటువంటి నన్ను రక్షించి నన్ను పరిశుద్ధునిగా చేయడానికి కొరకాయి, పరిశుద్ధురాలుగా చేయడానికి కొరకాయి, నా పాపం నుంచి విమోచించడానికి కొరకాయి దేవా నన్ను విమోచించావు. ఇప్పుడు పరలోకాన్ని మార్గముగా మీరు సిద్ధపరిచారు. నీవే ఆ పరలోక మార్గం. దేవా నీ మార్గం ఇప్పుడు ఎటువంటిది? పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? ప్రభువా నువ్వే నీ మార్గం సముద్రంలో కలుగజేసి ఇశ్రాయేలు ప్రజలను బ్రతికించిన దేవుడవు, శత్రువును హతమార్చిన దేవుడవు. ఈనాడు నా నిమిత్తమే ప్రభువా మరి నువ్వే రక్తం గార్చి ప్రాణమిచ్చి పరలోకన మార్గం సిద్ధపరిచావు. నాకు నీ వాక్యం ద్వారా నన్ను బ్రతికింపచేశావు. నిజంగా నీ ధర్మశాస్త్రం నాకు ఇచ్చి నన్ను సంతోషింపజేశావు. ఉదయకాల నేనేమి ఇవ్వగలను ప్రభువా? కాబట్టి మన ప్రభుని మనం హృదయమార మనం ప్రభుని స్తుతించాలి. కాబట్టి ఇప్పుడు మనల్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. 59 వచ్చిన ప్రకారము నా మార్గము నేను, నువ్వు ఎట్లున్నావో జ్ఞాపం చేసుకో. నీ మార్గం, నీ జీవితాన్ని నువ్వు పరిశీలన చేసుకో. నీ కుటుంబము, నీ వ్యక్తిగత జీవితం నీవు ఇంత రక్షించబడేంత వరకు దేవుడు నీ విషయంలో దేవుడు ఏం చేశాడో, నువ్వు రక్షించబడినప్పుడు ఎట్లా ఉంటివో, రక్షించబడినాక ఇప్పుడు ఎట్లుంటివో, దేవుడు చేసిన అద్భుత కార్యాలు ఒకసారి జ్ఞాపం చేసుకొని ఒక్క మాటతో ప్రభువా నేను కూడా తప్పిపోయిన గొర్రె త్రోవ విడిచి తిని. అందుకని పొద్దు క్యాలెండర్ వాక్య ప్రకారము ఏం రాబడింది? మీరు నేను చెప్పకూడదు. యెహోవా నీ కృప, అందుకని నువ్వు పాట కూడా పాడవు, ఓ ప్రభువా ఇది నీ కృప. కాబట్టి దేవుని వల్ల కలిగింది, మన వల్ల కలిగింది కాదు. ఇది కృప ద్వారానే మనం ఇప్పుడేమైనా ఇక్కడ రక్షించు. కాబట్టి ఇది జ్ఞాపం చేసుకొని మన ప్రభును మనము తనవి తీరుగా యోహాను సువార్త 4వ అధ్యాయం 24 ఆధారం చేసుకొని మనం అట్లా ప్రభును మనం ఆరాధిస్తాం.